ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు ఆరాధికులను కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత డిసప్పాయింట్మెంట్ అవుతావో అంత బలమైన ఆరాధకునిగా మార్చబడతావు. నమ్ముతున్నవారు ఆమెను చెప్పండి. మీ పక్కన అడగండి, డిసప్పాయింట్మెంటా, భయమా? నువ్వే అనేకులను లోయలో నుంచి లేపినట్టుగా లేపుతావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. యేసుక్రీస్తు శిష్యులందరూ డర్పోకండి. అర్థం కాలే? యేసుక్రీస్తు శిష్యులందరూ ఎవరు? పిరికివారు, భయస్థులు, అనుమానస్తులు. కానీ భూమిని తలక్రిందులు చేసేవారుగా యేసుక్రీస్తు వారిని తన ఆత్మ ద్వారా మార్చి ఉన్నాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు భయపడుతూ ఉంటే నువ్వు బహుధైర్యవంతునివి అవుతావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును కాక. ఎంతమంది అయితే ఈ ఉదయకాలం వస్తున్నప్పుడు నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అని అనుకుంటూ వచ్చారో అటువంటి వారందరికీ మోస్ట్ వెల్కమ్. ఎవరి యొద్దకైతే నువ్వు వచ్చి ఉన్నావో ఆయన నువ్వు అనుకుంటుండగానే ఇంకొకటి కూడా అనేటట్టుగా నిన్ను రూపాంతరపరుస్తాడు. నా వలన సమస్తము సాధ్యము. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఎందుకు వాక్యం చదవాలంటే నువ్వు చదివేదంతా వ్యర్థమని నీకు తెలియడానికి. ఫస్ట్ థింగ్, నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థంగా మాట్లాడుతున్నావు, అబద్ధం మాట్లాడుతున్నావు అని నీకు తెలియాలంటే ముందు వాక్యం చదవాలండి. నువ్వు కనుక వాక్యం చదవకపోతే నువ్వు మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటావు, నీకు వచ్చే ఆలోచనే కరెక్ట్ అనుకుంటావు, నీకున్న పరిస్థితిని నమ్మేస్తావు. కానీ నువ్వు వాక్యం చదివితే నువ్వు మాట్లాడిన మాటల స్థానంలో, నువ్వు ఆలోచించిన ఆలోచన స్థానంలో దేవుని వాక్యం వచ్చి నిన్ను కరెక్ట్ చేయడం ప్రారంభిస్తుంది. అదే నువ్వు చర్చికి వచ్చేదానికంటే ముందు వారమంతా చలికాలము, ఎండల కాలం, కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా 3 కాలాలు ఒకటేసారి పనిచేస్తాయండి. దాన్నే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు. అసలే మూలుక్కుంటూ వెళ్తూ ఉంటే తల మీద తాటికాయ పడితే ఎంత బాధ ఉంటుందో అలాగా కొంతమందికి వర్షకాలము, చలికాలము, ఎండల కాలము ఒకటేసారి వచ్చి పడుతుందండి. ఎవరూ అతిథులం కాదు. నిలబడిన నేనవచ్చు, కూర్చున్న మీరవచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నువ్వు బాధపడుతుంటే ఆ బాధను కాస్త ఇంకా మంట పెట్టడానికి ఇంకా ఏదైనా జరగవచ్చు. కానీ ప్రభుకు స్తోత్రం, ఇదంతా అబద్ధము, ఇది నీ జీవితంలో ఉండకూడదు అని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నీ వ్యక్తిగతంగా నీ కొరకు మాట్లాడిన ప్రభువు మాటలు నీకు అర్థమవుతే నీవు నీ మాట్లాడే విధానాన్ని నీ అంతకు నీకే తెలియకుండా మార్చుకుంటావు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ఒక టీమ్గా వర్క్ చేస్తున్నావు. నువ్వు గ్రహించని, నువ్వు చూడలేని ఒక టీం నీవు కలిగి ఉన్నావు. కనబడేటువంటి టీమ్స్ నిన్ను డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ నీ క్రైస్తవ జీవితంలో నీకు కనబడకుండా ఉన్నటువంటి ఒక టీం ఉంది. అది నిన్ను ఎప్పుడూ ఉజ్జీవింపజేసేటువంటి టీం అయి ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు ప్రేమిస్తాడు కాదు, దేవుడు ప్రేమిస్తాడు కాదు, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ కాదండి, ప్రేమై ఉన్నాడు. ఎందుకంటే చాలాసార్లు దేవుని మనం ఫ్రేమ్లో పెట్టేస్తామండి, ఒక ఫ్రేమ్లో పెట్టేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ఇది అని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేసేస్తావు. కానీ నువ్వు ఫిక్స్ చేయాల్సిన దేవుని ఫ్రేమ్ ఏంటంటే ప్రేమై ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి నువ్వు ఏమైనా అనుకోవచ్చు, కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏ రోజైతే నీకు ప్రేమ అని అర్థం కాడో అదే పెద్ద బంధకం అండి. దేవుడు ప్రేమై ఉన్నాడని ఏ రోజైతే నీకు అర్థం కాదో నీ క్రైస్తవ జీవితంలో, ఆ రోజే నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఆ రోజే
సాతాను యొక్క బంధకము నీ జీవితంలో పనిచేయడం ప్రారంభమైంది. తిరిగి దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న ఆలోచనలోకి, నమ్మకంలోకి నువ్వు తిరిగి వచ్చేంత వరకు నీకు డెలివరెన్స్ అవసరమని నువ్వు అనుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఇది డెలివరెన్స్, ఇక్కడ నాకు విడుదల కావాలి, నేను అపనమ్మకంలో ఉన్నాను, నేను అవిశ్వాసంలో ఉన్నాను అని నువ్వు ఎప్పుడు రికగ్నైజ్ చేయవు. నీ క్రైస్తవ జీవితంలో సాతానుడు వచ్చి నీ 2 చేతులను విరిచి వెనుకిలికి కట్టేస్తే అదే పెద్ద బంధకం అనుకుంటావు. అది చాలా చాలా చిన్న బంధకం, చాలా చిన్న శోధన. కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు అని నీ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావు చూడు, అదే పెద్ద బంధకము, బానిసత్వము. దేవుడిని నువ్వు ప్రేమగా చూడడం అనేది కనుక నేర్చుకోకపోతే నీ జీవితంలో అదే పెద్ద ఆటంకము, అదే కరువు. కారణం ఏంటంటే లవ్ సప్లైస్ ఎవ్రీథింగ్. ప్రేమ అన్నది నీకు కావాల్సిన ప్రతి దాన్ని ఇస్తుంది, అదే ప్రేమ. దేవుడు ఎందుకు పోషకుడు అయ్యాడు? దేవుడు ఎందుకు కాపరి అయ్యాడు? దేవుడు ఎందుకు రక్షకుడు అయ్యాడు? దేవుడు ఎందుకు నేను పరిశుద్ధుణ్ణి అని ఆయన మనకు చెప్పుకుంటున్నాడు? వీటన్నిటికీ రీజన్ ఒకటే ఒకటి ఉంది. ఆయన ప్రేమ ఉండి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నుంచే నువ్వు పోషింపబడతావు, ఆ ప్రేమలో నుంచే నువ్వు కాపాడబడతావు, ఆ ప్రేమలో నుంచే నీ ప్రతి కీడు మేలుగా మార్చబడుతుంది. ప్రభుకు స్తోత్రం. భార్యాభర్తలు ఎందుకు గొడవ పడతారు చెప్పండి? భార్యాభర్తలు గొడవపడడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? ఆ గొడవ కాస్త పెరిగి పెద్దయింది అనుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది, కోర్టు దగ్గరికి వెళ్తుంది, పంచాయతీల దగ్గరికి వెళ్తుంది. కానీ బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి ప్రాబ్లం వెనక ప్రేమ రాహిత్యము, అంటే ఉండాల్సిన ప్రేమ లేకపోతే, ఆవిరైపోతే అది రకరకాల గొడవలకు దారితీస్తుంది. దాంతో గొడవ పడడం ఎక్కువైపోతుంది. కానీ నా భర్త నన్ను ప్రేమించట్లేదు అని భార్య చెప్పదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదని భర్త చెప్పడు. ఎందుకో తెలుసా? ఏం ప్రేమిస్తేనే కలిసి ఉండాలనా అని లోకం అంటుందండి. ప్రేమిస్తేనే కలిసి ఉండాలని లోకం అంటుందండి. పంచాయతీ చేసేవాళ్ళు అంటారండి. ప్రేమించకపోతే ఉండవా? కానీ భార్యాభర్తలకు మాత్రమే అర్థమవుతుంది ప్రేమ లేకపోతే కలిసి ఉండడం మహాభయంకరం. కానీ అది మాత్రం బయటకు చెప్తే మాత్రం ఇంకా భయంకరం. ప్రతి ప్రేమ రాహిత్యాన్ని తీసుకెళ్ళి ఒక పంచాయతీ దగ్గర, ఒక క్రిమినల్ కేసు దగ్గర, ఒక సెక్షన్ క్రిమినల్ కేసు పెట్టి ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అలా చేస్తున్నప్పుడు, మరి యేసు ప్రభు ప్రేమయుండి నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఆయనను ప్రేమయుండి ప్రేమించకపోతే నీ మీద కేసు పెట్టాలా వద్దా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, హలో, నీ మీద నువ్వు గనక యేసు ప్రభువును ప్రేమించకపోతే ఉరి శిక్షనే. ఇప్పుడు చెప్పండి, ఉరి శిక్ష బతికున్న వానికి వేస్తారు. నేనెప్పుడో యేసుక్రీస్తులో చచ్చిపోయాను, జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వు క్రైస్తవురాలు అవ్వడం అనేది చాలా బ్లెస్డ్ లైఫ్ అండి. ఎందుకంటే లోకమంతటికి యేసుక్రీస్తు ప్రేమని తెలుసు, కానీ ప్రేమిస్తాడని తెలుసు, కానీ ఆయనే ప్రేమై ఉండి ఆ ప్రేమను మనకు చూపిస్తే ఆ ప్రేమను అనుభవించే జీవితమే క్రైస్తవ జీవితం అని నీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి తెలీదు. అందరికీ క్రైస్తత్వం అనేది మతం అని మాత్రమే తెలుసు. అది ప్రేమ అని నువ్వే చూపించాలి. ప్రభుకు స్తోత్రం. ప్రభువు మనం పుట్టకముందే వేల సంవత్సరాల క్రితమే ఆయన తన ప్రేమను మనకు చూపించాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు లేటుగా పుట్టి దేవుడు నిన్ను ప్రేమించట్లేదంటవా? పక్కనున్న వాళ్ళు, మీ వాళ్ళైతే ఒకసారి మొహంలోకి మొహం పెట్టి చూడండి. పుట్టిందే లేటు, తెలుసుకునేదే లేటు, ఏదో లేటెస్ట్గా నువ్వు కనుగొన్నట్టుగా దేవుడు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు ఫీల్ అవుతావు. పుట్టిందే, తెలుసుకుందే, మరి లేటెస్ట్గా దేవుడు నిన్ను ప్రేమించట్లేదని ఒక గొప్ప సంగతిని తెలుసుకుంటా. కానీ నీకంటే ముందు ఆయన పుట్టి, నీకంటే ముందు ఆయన తన ప్రేమను చూపించాడు. యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు?
మనిషికి చంద్రమండలం తెలుసు, సూర్యమండలం తెలుసు, భూమండలం తెలుసు, అన్ని మండలాలు తెలుసు. కానీ దేవుడు తనను ఎంత ప్రేమిస్తున్నాడో ఏ మానవునికి తెలియదు. ఏ మానవునికి తెలియదు. ఈ భూమి మీద క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనం ఏంటంటే, నీవు ఆయన ప్రేమను రుచి చూసే జీవితం అనుదినము అనుక్షణం నీకు అనుగ్రహించబడింది. ఇది నీకు అర్థమవుతే నీవు ఏ రోజు కూడా పూర్ అనుకోవు, ఎప్పుడు రిచ్ అనుకుంటావు. దానికి కారణం ఏంటంటే, చాలా ఐశ్వర్యవంతుడు నిన్ను ప్రేమలో పడగొట్టేశాడు. పక్క వాళ్ళని చూడండి, భలే పడ్డావు నువ్వు. చెప్పండి భలే పడ్డావు. అంత ఈజీగా పడవు కదా, ఎలా పడ్డావు నువ్వు? నేను అనే మాట మీకు తప్పుగా అనిపించవచ్చు. యేసుక్రీస్తుని నమ్మని అనేకులు, హే ఎలా ఈయన నమ్ముకున్నావు నువ్వు, ఈయనను ఎందుకు నమ్ముకున్నావు ఉండి ఈ మతమా, ఈయనని నమ్మడం ఏంది అని అనడం మీరు విన్నారా? ఎవరు మీతో అనలేదా? నువ్వు కూడా కొంచెం ఫీల్ అయింటావా, ఏంటా ఇంకోసారి వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడినంత యేసుప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, నేను చాలా తప్పిపోయినట్టు అనిపిస్తుంది, నేను తప్పిపోతానేమో వీళ్ళతో మాట్లాడితే, అందుకని వీళ్ళతో మాట్లాడడం కట్టు, వీరు అన్యులు. ఎవరు వాళ్ళు? అటువంటి వాళ్ళందరూ నీవు ప్రభువు ప్రేమలో పడ్డావు అన్నది గుర్తు చేస్తున్నారు. ప్రభు ప్రేమలో 3 రోజులు ప్రార్థన చేయకపోతే 30 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటారండి. కానీ ఈ 3 రోజులు దేవుడు ప్రేమతో నిన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు నీతో మాట్లాడడానికి. నువ్వు మాట్లాడితే వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడని మాత్రం ఫీల్ అవ్వం. ప్రేయర్ చేయలేదు, బైబిల్ చదవలేదు, రోజు 3 పాటలు పాడి, 4 స్పీడ్ పాటలు, 2 స్లో పాటలు పాడి దేవుణ్ణి మురిపించేవాడిని, ఈ మధ్యలో పాటలు పాడడం మానేసామని ఏడుస్తామండి. కానీ దేవుడు నీ ప్రేమ కొరకు తప్పిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనతో ప్రేమతో మాట్లాడాలని తప్పిస్తూ ఉన్నాడు. ఓకే, చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అసలు టోటల్గా క్రిస్టియానిటీ, క్రైస్తత్వము అన్నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? కోపము, ద్వేషము, అసూయ, నీ అంతు చూస్తాను అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిందా, లేకుంటే ప్రేమలో నుంచి స్టార్ట్ అయిందా? బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుని కార్యం ఏదైనా అది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? బాగా గమనించు. నువ్వు పొందిన రక్షణ ప్రేమ నుండి ప్రారంభించబడింది. నీకు జరిగే అద్భుతాలు ప్రేమ నుంచి జరుగుతాయి. నీకు చెప్పే మాటలు, వాగ్దానాలు అవి ప్రేమలో నుంచి బయటకు వచ్చినవి. దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపడము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనక. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలోకి వెళ్దాం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను నశించిపోకుండా ఆశీర్వాదకరంగా ఉండునట్లు కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ అనుగ్రహించాడు అన్న మాటను మనం ఆదికాండం 1:26లో కనుక చూద్దాం. దేవుడు మన స్వరూపమందు చొప్పున దేవుడు మన, అందరు చెప్పండి, మన అనగా టీం. ఎవరైనా టీం వర్క్ చేస్తున్నారా? టీం లీడర్గా, టీమ్గా. మీరు వాడే కారు, ఒకవేళ సొంత కారు కాకపోతే మీరు క్యాబ్లో వచ్చింటారు కదా, ఆ కారు ఎలా తయారవుతుందో తెలుసా అండి? ఒక్క వ్యక్తి చేయడండి, టీం వర్క్. ఆ టీంలో కూడా మిషనరీ కూడా ఒక టీం, మిషనరీ కూడా ఒక పర్సన్. ఆ మిషన్ను ఆపరేట్ చేసే వ్యక్తి, ఆ మిషన్ ఒక టీమ్గా వర్క్ చేస్తే ఒక కారు తయారవుతుంది, ఒక 2 వీలర్ తయారవుతుంది. ఒక టీమ్గా వర్క్ చేస్తేనే రోజు నువ్వు తినే అని వైట్ రైస్ తింటాం కదండి మనం. ఆ వైట్ రైస్ చూడంగానే ఆహా, దీంట్లో గనక గోంగూర పప్పు. ఒక టీం వర్క్ చేస్తేనే
నీ ముందరికి ఆ వైట్ రేస్ వస్తుందండి. ప్రతి దాంట్లో ఒక టీం వర్క్ చేస్తుంది, ప్రతి దాంట్లో. అలానే దేవుడు టీమ్గా వర్క్ చేసి ఉన్నాడు. దేవుడు ఒక టీమ్గా వర్క్ చేశాడు. ఎందుకు ఆ టీం అంటే ప్రేమతో, ప్రేమైన వాడు ప్రేమతో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాడు ప్రేమతో పని చేస్తున్నాడు. ఎవరి కొరకు చూద్దాం, త్వరగా చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. అందరు చెప్దాం. మనము అనగా దేవుడు ఒక టీమ్గా పనిచేశాడు. ఎవరి కొరకు పనిచేశాడు? నరుల కొరకు పనిచేశాడు. ఆ నరులు ఎలా ఉండడానికి పనిచేశారు? ఏలుబడి చేసేవారుగా ఉండడానికి పనిచేశాడు. హల్లెలూయా కదా. ఎందుకు ఆ టీం వర్క్ చేసింది? దేవుడు మన స్వారూప్యంలో మన పోలిక చొప్పున అనే ఒక టీం అనగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎందుకు ఆ టీమ్గా వాళ్ళు పనిచేశారు అంటే నరులను చేయుటకు. ఆ నరులు ఎలా ఉండుటకు చేయబడ్డారు? మీ పక్కలు చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నీ గురించే చెప్పండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు టీమ్గా ఉంది నీ కొరకే. ఎవరి కొరకు? దేవుడు టీమ్గా వర్క్ చేసింది ఎవరి కొరకు? చెప్పండి. నీ కొరకే అని చెప్పండి. నీ కొరకే. ఎవరి కొరకు చేశాడని జలసీగా ఫీల్ అవ్వద్దు. నీ కొరకే ఆయన టీమ్గా పనిచేసి ఉన్నాడు. ఆ టీం యొక్క ఫలమే ఈరోజు నీ క్రైస్తవ జీవితం. ఆయన నరులను మనము చేయదము అనుకున్నాడు. ఆ నరులు ఎలా ఉండడానికి చేశాడు చూద్దాం. నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఏలాలంటే ముందు దొరకాలి కదా. ఏలాలంటే చేపల్ని ఏలాలనుకోండి, సముద్రంలో నీళ్ళల్లో ఉన్న చేపలని ఏలాలనుకోండి, అంటే అధికారం చూపించాలనుకోండి. నీళ్ళలోకి వెళ్ళి చేపలు పట్టారు ఎప్పుడన్నా? మనకి ఎలా తెలుస్తుందండి అధికారం? మరి ఎప్పుడైనా పక్షులను పట్టుకున్నారా? ఒక 4 పావురాలు ఉంటే, హైదరాబాద్లో పావురాలు ఎక్కువ కదా, అక్కడికి వెళ్ళి ఒక పావురాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. దొరికిన తర్వాత నువ్వు బాసు అనేది బాస్ అని సెల్యూట్ కొట్టాలి నీకు. అప్పుడే నువ్వు దాన్ని ఏలడం అనేది. ఒక వేటగాడు పట్టుకున్నట్టు కాదు, ఒక అధికారి బాస్ లాగా నువ్వు పక్షులను పట్టుకోవాలి. ఆకాశ పక్షులను, భూజంతువులను. చాలాసార్లు మనము దేన్నైనా పట్టుకుంటాం, కానీ నువ్వు దేనైతే పట్టుకుంటావో అది నిన్ను ఓనర్గా భావించాలి, బాస్గా భావించాలి, అధికారిగా భావించాలి. నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్కు నువ్వేమై ఉండాలి? నువ్వే స్టార్ట్ చేసావు, నువ్వే పెట్టుబడి పెట్టావు, నువ్వే అద్భుతంగా నడిపిస్తున్నావు, కానీ లాభాలు మాత్రం వేరే వాళ్ళు తిన్నారనుకోండి, లాభం తినేవాడే ఓనర్. అవునా కదా? ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. బాగా గమనించండి, దేవుడు టీమ్గా నీ కొరకు, నీ అభివృద్ధి కొరకు, నిన్ను బాస్గా చేయడానికి, నిన్ను ఓనర్గా చేయడానికి, నిన్ను ఆస్తికర్తగా చేయడానికి, నీ కొరకు టీమ్గా పనిచేసి ఉన్నాడు. ఆ టీమ్గా పనిచేసినటువంటి దాంట్లో భాగమే యోహాను సువార్త 3:16 ఆ టీమ్గా నరుని కొరకు టీమ్గా పనిచేసిన దాంట్లో భాగంగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపాడు. ఇప్పుడు చూద్దాం ఈ టీం వర్క్ అన్న దాంట్లో ఆ దృష్టితో మనం యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి అందరు చెప్పండి, దేవుణ్ణి నమ్మాలి. దేవుని కుమారుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు. ఆ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్ముడు పట్టించుకోకపోయినా పర్లేదు. ఏముంది బైబిల్లో? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? యేసయ్య లాజరు సమాధి దగ్గర చెప్పాడండి.
అయితే దేవుడు టీమ్గా పనిచేశాడు. ఎవరి కొరకు? ఆ టీమ్గా పనిచేసిన దాంట్లో భాగమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఏముంది అక్కడ? లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే చెట్టును పుట్టను ప్రేమించాడండి. అది తెలియకనే ప్రతి చెట్టు ప్రతి పుట్ట దేవుడైపోయాడండి. కానీ దేవుడు లోకమును ప్రేమించాడు అంటే ఆ లోకము ఎవరి కొరకు? దేవుడు 6 దినాలు పనిచేశాడు. 6 దినాల్లో సృష్టి చేశాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే తాను లోకాన్ని ఎవరి కొరకైతే చేశాడో ఆయనను ప్రేమించి, ఆ నరుణ్ణి ప్రేమించి, అంటే నిన్ను ప్రేమించి కుమారుణ్ణి పంపాడండి. ఎవరిని పంపాడు? ఇప్పుడు లోకమంతా ఎవరిని నమ్మాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఉన్న మనుషులు ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. ఇప్పుడు లోకము ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? లోకం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మీ పక్క వాళ్ళు చెప్పండి. నువ్వు నమ్మావా యేసయ్యను? ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడని నువ్వు నమ్మావా? ఆయన రక్తం కార్చాడు, నమ్మావా? ఆయన గాయపరచబడ్డాడు, నమ్మావా? ఆయన నీ దోష శిక్షను భరించాడు, నమ్మావా? ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నువ్వు నమ్మావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవము పొందున్నట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఈరోజు ఆయన అనుగ్రహించిన కుమారుని నమ్మి నువ్వు క్రైస్తవునివి అయ్యావు. మరి నీకేమొచ్చినట్టు? నశించడం వచ్చిందా? నిత్య జీవం వచ్చిందా? నశించడం వచ్చిందా? నిత్య జీవం వచ్చిందా? యేసు ప్రభువు శిష్యులతో కలిసి దోణలో వెళ్తున్నాడండి. ఆ దోణ మీద సునామీ కొట్టిందండి. సునామీ వచ్చింది. అప్పుడు శిష్యులు నిద్రపోతున్నటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాము అన్నాడండి. యేసయ్య లేచి ఏమన్నాడో తెలుసా అండి? వెర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడండి. మీ విశ్వాసం ఎక్కడా అన్నాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నేనే కనుక అక్కడ ఉంటే అసలు యేసయ్యకు బుద్ధి లేదనుకునేవాడిని. భయంలో విశ్వాసం ఎక్కడా అని అడుగుతాడా? మా భయమును గురించి ఆలోచించాల్సింది, మా బాధ గురించి ఆలోచించాలి, మా హృదయ స్థితిని గురించి ఆలోచించకుండా వెర్ ఈజ్ యువర్ ఫెయిత్ అంటాడా ఇంగ్లీష్లో? అంతే కదా. మన సైకాలజీ అట్లనే అనుకుంటాం. మనకు తగినట్టుగా ప్రభు మాట్లాడాలి, మనకు అనుకూలంగా ప్రభు మాట్లాడాలని. ఆయన మాట్లాడతాడు, ప్రేమమయుడు మాట్లాడతాడు. కానీ ప్రధానికి ఆయన ప్రేమ చూపిస్తే నశించిపోతాం, మనం నాశనం అయిపోతామండి. కారణం ఏంటంటే ఈ భూమి మీద పరిస్థితుల వలన మార్చబడిన హృదయం, ఈ భూమి మీద అపవాది పెట్టే మాటల ప్రభావం వలన మనిషి ఆలోచించే విధానంలో దేవుడే గనక దాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా నిన్ను దువ్వాడనుకో, నశించిపోతాం మనం. కారణం ఏంటంటే అబద్ధ సంబంధమైనది, మోస సంబంధమైనది నీ జీవితంలో ఉండకుండా ఒక టీం నీ కొరకు పనిచేసింది. దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు నిన్ను నశింపకుండా నిత్యము జీవించేవాడుగా ఉండున్నట్లుగా ఆయన నిన్ను చేసి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? కొంతమంది క్రైస్తవులు బర్త్డేలు కూడా చేసుకోరండి ధైర్యంగా బర్త్డే నేను పలానా టైంలో పుట్టాను అన్నది జ్ఞాపకం చేసుకుంటే నేను చావుకు దగ్గరయ్యాను అని వాళ్ళకి అర్థమవుతుందండి. బర్త్డే అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి బర్త్డే జరుపుకోవాలి అంటే ఇప్పుడు 75లో పుట్టాను, 73లో పుట్టాను, 85లో పుట్టాను, ఇంకా 100కు దగ్గర వస్తున్నాను, ఎన్ని రోజులు ఉంటానో తెలీదు అని భయముతో
చాలామంది బర్త్డేలు చేసుకోరండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు టీమ్గా వర్క్ చేశాడు. నీ కొరకు నువ్వు నిత్యము ఆయన వలె ఆయనతో కలిసి నిత్యము ఒక టీమ్గా నువ్వు ఉండడానికి ఆయన నీ కొరకు టీమ్గా పనిచేసి ఉన్నాడు. ఆ భాగమే, అందులో భాగంగానే దేవుడు లోకమును ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు నశించక, ఏం చెందకుండా, నశించిపోయే పరిస్థితి వస్తే నువ్వు నశించిపోతావా? మీ పక్కలు అడగండి. ఒకవేళ నశించే పరిస్థితి వస్తే, ఒకవేళ కీడు వస్తే, ఒకవేళ శోధన వస్తే నువ్వు నశించిపోతావా? నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నశించిపోవడం అనేది లేనే లేదు. నిత్యము ప్రభువుతో ప్రభువు వలె కలిసి జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇది మీ బంధువులు మీరు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదండి కదా. కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ అంటారండి. కొంతమంది వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం ఉంటుంది వాళ్ళకి. వంశపారంపర్యంగా కొన్ని నాటు వైద్యాలు ఉంటాయండి. జడిబుడియా అంటారు కదా, ఆ జడిబుడియా వాళ్ళకే తెలుస్తుంది ఆ సీక్రెట్. దాన్ని వాళ్ళకే ఆ ఫార్ములా అర్థమవుతుంది. దేవుడు టీమ్గా నీ జీవితంలో వర్క్ చేశాడు. నువ్వు నిత్యము జీవించినట్లు ఆయన నీ కొరకు పనిచేసి ఉన్నాడు. ఆయనతో కలిసి నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండున్నట్లుగా ఆయన నీతో పనిచేసి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 1:4-8 చదువుదాం. ఆ టీం వర్క్ అర్థమవుతే ఏ రోజు కూడా నీవు చనిపోయినా అనుకోవు, వేస్ట్ అనుకోవు, నిర్లక్ష్యంగా ఉండవు, ఎప్పుడు ఉజ్జీవంతో ముందుకు కొనసాగుతావు. అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు త్రిత్వముగా విడిపోయి త్రిత్వముగా మారి ముగ్గురుగా కనబడుతూ నిన్ను ప్రేమించి ముగ్గురుగా నీ మీద పనిచేసి నిన్ను దేవుని వలె ఈ భూమి మీద జీవించేటట్టుగా చేసి ఉన్నారు. ప్రతి నిరుత్సాహము, ప్రతి దుఃఖము, ప్రతి బాధ ఎందుకు వస్తుంది అంటే నువ్వు అనుకున్నది తప్ప అన్నీ జరిగితే, నువ్వు అనుకున్న టైం కాకుండా వేరే టైంలో, నువ్వు అనుకున్న మనుషుల దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనిది జరిగినప్పుడు నువ్వు చాలా నిరుత్సాహపడతావు. కానీ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా టీమ్గా నీ కొరకు పనిచేసి మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు ఆకాశ పక్షులను, భూజంతువులను, జలచరములను ఏలుదురుగా కాని పలికెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి విస్తరించి భూమిని నిండించి దాన్ని, ఆ భూమిని లోబరుచుకోండి అని దేవుడి వాక్యము చెప్తుంది. దేవుడు ఇలా టీమ్గా వర్క్ చేయడము అన్నది మనము ఆది నుంచి చూస్తున్నాము. అది ఎవరి గురించో కాదు, ఈరోజు ఉన్న నీ గురించి దేవుడు టీమ్గా వర్క్ చేశాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్మడానికి కారణం ఏంటి అంటే క్రైస్తవ మతంలోకి నువ్వు రావడం కాదు, పరలోక రాజ్య వారసునిగా ఈ భూమి మీద నువ్వు జీవించడానికి ఈరోజు నువ్వు క్రైస్తవునివి అయ్యావు. నువ్వు క్రైస్తత్వంలోకి రావడానికి త్రిత్వము పనిచేసింది. దేవుడు అన్నవాడు ఒకడిగా ఉండకుండా 3 రకాలుగా పనిచేశాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా నీ కొరకు పనిచేశాడు. ఎలా ఉండడానికి పని చేశాడు అంటే ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు దుఃఖపన్నా తిరిగి రైజ్ అయ్యి నువ్వు ఓనరు అవుతావు. నువ్వు పోగొట్టుకున్నా రైజ్ అయ్యి మరలా నువ్వు ఓనరు అవుతావు. నువ్వు అవమానాల పాలైనా రైజ్ అయ్యి తిరిగి
నువ్వు అధికారంలో కొనసాగుతావు. ఇలా ఉండునట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నీ కొరకు పని చేసి ఉన్నాడు. ఇది గనక నీకు అర్థం కాకపోతే నీ నిరుత్సాహంలో, నీ బలహీనతలో నీవు అలానే కొనసాగుతావు. ఏదైనా నీ జీవితంలో జరగకపోతే పోనీలే దేవుని చిత్తం అనుకుంటావు. మరి దేవుని చిత్తం ఏంటి అనుకుంటున్నావు? నువ్వు దేవుని ఆలోచన ఏది అనుకుంటున్నావు? నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటే పోన్లే ఇది దేవుని చిత్తము అనుకుంటే, మరి టీమ్గా ఆయన ఎందుకు పని చేశాడు? నువ్వు ఒక పాపంలో పడితే ఆ పాపంలోనే నువ్వు నలిగిపోవాలి అన్నది నీ దేవుని చిత్తం అయితే, మరి దేవుడు టీమ్గా ఎందుకు పని చేశాడు? ఏదైనా నిర్జీవం నీ జీవితంలో పనిచేస్తూ ఉంటే అది దేవుని చిత్తంలోనే నువ్వు వదిలేయడానికి మరి దేవుడు టీమ్గా ఎందుకు పనిచేశాడు? ఆది నుంచి ఆది అంతమైన దేవుడు త్రిత్వముగా ఎందుకు నీ కొరకు పనిచేశాడు? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే మొత్తమైనప్పుడు ఆయన ఎందుకు తండ్రిగా కనపడుతున్నాడు? ఎందుకు కుమారునిగా కనపడుతున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మునిగా కనపడుతున్నాడు? ఎందుకు బోధకుడిగా కనపడుతున్నాడు? ఎందుకు పోషకుడిగా కనపడుతున్నాడు? ఆయన ఏమీ చేయకుండా నీ పరిస్థితుల్లో నువ్వు ఎలా నమ్మేస్తే అలా నువ్వు ఉండిపోవడానికి ఆయన నీ కొరకు ఏమీ చేయకపోతే నీ పరిస్థితులను బట్టి నీ లైఫ్ను ఒక డిజైన్లో ఊహించుకొని అందులో నువ్వు జీవించవచ్చు. కానీ దేవుడు టీమ్గా నీ కొరకు పనిచేశాడు. దేవుడు నీ కొరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మనిగా పనిచేశాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడితేనే, మరి దేవుని చేత నడిపించబడాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మచేత నడిపింపబడితే చాలు. నేను అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ చెప్పండి. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వాళ్ళు ఎవరైతారు? వాళ్ళు ఏమవుతారు? దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడరో వాళ్ళు ఏమవుతారు? ఇంకేమవుతారో తెలీదండి. ఏమైనా అవ్వచ్చు. హీరో అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే సూపర్ హీరో అవ్వచ్చు, ఇంకా సూపర్ డూపర్ హీరో అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. కానీ దేవుని పిల్లలు మాత్రం కారు, దేవుని సంతానం మాత్రము కారు. నిజమైన హీరోయిజం ఏంటో తెలుసా అండి? దేవుని సంతానంగా ఈ భూమి మీద జీవించడమే. నిజమైన ఐశ్వర్యవంతమైన జీవితం ఏంటో తెలుసా అండి? పరలోకమందున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుని సంతానముగా ఈ భూమి మీద రోషముతో పౌరుషంతో జీవించడమే గొప్ప హీరోయిజం. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అధికారంలో జీవించే జీవితం. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారు దేవుని కుమారులై ఉందురు. తర్వాత ఏలయనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందిత్రి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి. ఇప్పుడు మనము రక్షింపబడిన తర్వాత మనకు భయం వచ్చింది అనుకోండి, ఏమని అర్థం? చదివాం కదా, ఎన్నో వచనం ఇది చూద్దాం. మరలా భయపడుటకు, అక్కడి నుంచి చదువుదామండి. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. మరలా భయపడుటకు అంటే నీ క్రైస్తవ జీవితంలో భయం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది అది? ఏ ఆత్మది? ఏ ఆత్మ? కానీ దాస్యపు ఆత్మ ఉందా? లేకపోతే దత్తపుత్రాత్మ ఉందా? ఏ ఆత్మ క్రైస్తవ జీవితంలో పనిచేస్తుంది? మరి భయం ఎందుకు వచ్చింది? భయాన్ని నువ్వు నమ్మావు. కానీ నీ క్రైస్తవ జీవితం తర్వాత, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీకొచ్చే భయంతో నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నేను మరలా భయపడడానికి నేను దాస్యపు ఆత్మను కలిగి లేను, దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాను. అంటే దేవుడు కలిగి ఉన్నంత ధైర్యంతో నేను ధైర్యవంతునిగా ఉన్నాను. ఎవరు కలిగినంత ధైర్యంతో? దేవుడు నిరాకారాన్ని చూసి భయపడి నేను దేవుని కదా,
ఇప్పుడు నేను భయపడకూడదు అని అనుకున్నట్టు బైబిల్లో ఉంది. కనపడిందండి మీకు? కనపడిందా? యేసు ప్రభువును నమ్మిన జీవితమే బహుధైర్యము కలిగిన జీవితము. భయం అనేదే, ఫియర్ లీడ్స్ సో మెనీ కాంప్లికేషన్స్. ఉట్టి భయమే రకరకాలైనటువంటి అనారోగ్యము, అస్వస్థత, ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకోవడము, రకరకాల ఫియర్లో ఉన్నటువంటి వ్యక్తి, భయములో ఉన్న వ్యక్తిని మనం మాట్లాడిస్తే కొట్టినా కొడతారండి, కొట్టినా కొడతారు. పొరపాటున భయంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకెందుకు నేనున్నాను అనుకోండి, నువ్వు ఒక్కనివే ఉన్నావు నాకని మనల్ని కొడతారండి. ఎందుకంటే భయము ఒక రిలేషన్షిప్ను కాపాడుకోలేదు. భయం అనేటువంటిది మనిషిని మతి స్థిమితం లేకుండా చేస్తుంది. అంటే స్థిమితంగా కూర్చొనియదు, పడుకోనియదు. భయం భయం భయం